ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్ వ్యాప్తంగా వరుణుడు దంచి కొడుతున్నాడు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్టలో రికార్డు స్థాయిలో వర్షం పడుతోంది. గచ్చిబౌలి, మణికొండ, షేక్పేటలో ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. పిడుగులు పడే అవకాశం ఉందని, అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. ఇక తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాతతో పాటు మా వేరే ప్రతినిధి రామ్ ప్రసాద్ కూడా జాయిన్ అవుతారు. ఫస్ట్ అయితే సుజాత దగ్గరికి వెళ్దాం. సుజాత, హైదరాబాద్ వ్యాప్తంగా వరుణుడు దంచి కొడుతున్నట్లు కూడా మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. వర్షాలు ఏ విధంగా పడుతున్నాయి, ప్రస్తుతం అక్కడున్న పరిస్థితులు ఏంటి? హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికైతే మాత్రము భారీ ఎత్తున వర్షం అనేది వర్షపాతం నమోదైందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఉదయం నుంచి వాతావరణం కొంతమేరకు చల్లబడినప్పటికీ సడన్గా ఒక్కసారిగా అటు మేఘాకృతం అవడంతో వర్షం పడిందనే చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం కదా, కురిసినటువంటి 10 నిమిషాల్లోనే దాదాపు మోకాళ్ళ లోతున కూడా ఈ ఎక్కడికక్కడ వరద నీరు అనేది ఆగిపోయింది. ఇటు రోడ్లు ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆ లోతట్టు ప్రాంతాలంతా కూడా వర్షము పడినప్పటికీ ఆ వాటర్ ఏదైతే ఉందో అదంతా కూడా ఆగిపోయింది. మనం చూస్తున్నాము బిగ్ టీవీ స్క్రీన్ మీద వెళ్ళేటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఆ వెహికల్స్ కూడా ఈ వర్షం పాటికి అటు నీళ్లు మొత్తం కూడా గుంటల్లో నిలిచిపోవడం వల్ల వెళ్ళే వాహనాలకు ఎక్కడ గుంటలు ఉన్నాయి ఏంటి అని తెలియక వాహనదారులు కొంతమేరకు ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ వర్షపు నీరంతా కూడా లోతట్టు ప్రాంతాలకు వెళ్ళడము, అక్కడే నిలిచిపోవడం వల్ల ఆ రాకపోకలకు కూడా కొంతమేరకు అంతరాయం కలుగుతుందని చెప్పుకోవాలి. ఇప్పటికే అటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా గతంలో జరిగినటువంటి ఏదైతే పొరపాట్లు ఉన్నాయో అటు రోడ్డు లోతట్టు ప్రాంతాలకు ఎక్కడా కూడా అలర్ట్ బోర్డ్స్ పెట్టకపోవడము, అదేవిధంగా కరెంట్ వైర్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఏదైతే చేయలేదో అవన్నిటినీ కూడా ఈసారి ప్రభుత్వం నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇవన్నీ ఎలాంటి పొరపాట్లు జరగొద్దని ముందుగానే వీటన్నిటినీ కూడా పరిష్కరించే దిశగా అయితే ఇప్పటికే ప్రయత్నాలు చేసిందనే చెప్పుకోవాలి. ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో వాహనాలు కొంతవరకు స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఏదైతే రోడ్డు కటింగ్ అనేది ఉందో ఆ కటింగ్ ఉండడం వల్ల ఆ కటింగ్ ప్రాంతంలో వర్షం అంతా కూడా డౌన్కి వస్తుంది. ఆ విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఎందుకంటే ఒక్కసారి ఆ విజువల్స్ని మనం గమనించినట్లయితే ఇప్పటికే అంటే దాదాపు 15 నిమిషాలే అవుతుంది వర్షం పడితే 15 నిమిషాలకే రోడ్లు ఎంతగా వర్షం నీటితో నిండిపోయాయో చూడొద్దు. ఒక్కసారి మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఈ ప్రాంతము చాలా లోతట్టుగా ఉంది. ఇదంతా కూడా రోడ్డు ఉన్నటువంటి ప్రాంతము. ఎక్కడైతే రోడ్డు లేదో ఇక్కడ గుంత ఉందో ఆ గుంత ప్రాంతంలో డౌన్ నుంచి వాటర్ అంతా కూడా వెళ్తున్నాయి. ఇప్పుడు వచ్చేటువంటి వాహనాలు ఏవైతే ఆ వాహనాలు ఉన్నాయో ఒక్కసారిగా ఓవర్ స్పీడ్ రావడంతో ఇక్కడ రోడ్డు ఉంది అని చెప్పేసి రావడం వల్ల ఎక్కువగా యాక్సిడెంట్ జరిగే ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి వాహనదారులు కూడా కొంతమేరకు అలర్ట్గా ఉండాలి. ఈ సమయంలో ఇప్పుడు వెళ్తున్నటువంటి భారీ వాహనాన్ని కూడా చూస్తున్నాము. అక్కడ గుంత ఉండటంతో వాహనం కొంతమేరకు అయితే మాత్రము డౌన్కి వెళ్ళంగానే ఆ తర్వాత అక్కడ కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉండడం వల్ల కూడా వాహనం స్పీడ్గా వెళ్ళడానికి కొంతమేరకు ఇబ్బంది అవుతుందనే చెప్పుకోవాలి. ఈ ప్రాంతం మొత్తం అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఇటు ఏదైతే డౌన్ ప్రాంతాలు ఉన్నాయో డౌన్ ప్రాంతాల్లో కూడా ఆగిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి వాహనం ఏదైతే ఉందో అది ఇక్కడ చిన్నపాటి వర్షానికే వాహనం కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ గుంటలు ఉండడం వల్ల ఒకవైపు వర్షం ఏదైతే ఉందో ఆ వర్షము 15 నిమిషాలు పడ్డప్పటికీ కూడా అత్యధికంగా ఇటు వర్షపాతం నమోదవడం వల్ల ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోవడంతో పాటు ఈ వర్షపు నీరు కూడా ఆగడం వల్ల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఎవరైతే రానున్న 2 రోజులు కూడా భారీగా వర్షం నమోదయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఎందుకంటే గత 4 రోజుల నుంచి చూసినట్లయితే కొంతమేరకు వాతావరణం చల్లబడ్డప్పటికీ కూడా మధ్యాహ్నం టైంలో ఎండలు నమోదవుతున్నాయి. కానీ సాయంత్రం వేళలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుందనే చెప్పుకోవాలి. ఇప్పటికే అటు అధికారులు కూడా అలర్ట్ బోర్డులను ఎక్కడికక్కడ పెట్టి దిగువ ప్రాంతం వాళ్ళని కూడా అలర్ట్ చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా వాహనదారులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్తున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా
జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు రానున్న 2 రోజులు కూడా అత్యధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా అత్యవసరమైతేనే బయటికి రావాలి, మిగతా సమయాల్లో ఎవరు కూడా బయటికి రావద్దు అని అటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ గడిచిన 2 రోజుల నుంచి వర్షాలు పడతాయని అటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా ఈరోజు ఇటు తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలలో అత్యధిక వర్షపాతం నమోదైనప్పటికీ హైదరాబాద్, ఇది బంజారా హిల్స్, మాదాపూర్, కొండాపూర్, పటాన్ చెరువు, కుకట్పల్లి ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ప్రాంతాలలో కూడా అత్యధికంగా వర్షపాతం అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రానున్న 2 రోజులకి సంబంధించి కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా లోతట్టు మయం కాకుండా ఇప్పటికే అధికారులు చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. మనం ఒక్కసారి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఆ వాహనాలు ఏవైతే ఉన్నాయో యూటర్న్ చేసే ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో వాహనాలు వెళ్ళడానికి వెళ్ళంత వాటర్ అనేది ఎక్కువగా అక్కడ స్టోరేజ్ అవడంతో వాహనదారులు యూటర్న్ చేసుకొని రిటర్న్ వస్తున్నారు. దూర ప్రాంతం నుంచి అంటే మనం ఒకసారి అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే రోడ్లన్నీ కూడా ఇక్కడ రోడ్డు ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ రోడ్లు మొత్తం కూడా డౌన్ ఉండడంతో అక్కడే వాటర్ నిలిచిపోయాయని కూడా చెప్పుకోవచ్చు. మరికొద్ది దూరం వెళ్తే ఈ రోడ్ ఏదైతే అప్పుందో అప్పున్న ప్రాంతంలో ఎక్కడా కూడా వాటర్ లేదు, కేవలం డౌన్ ఉన్న ప్రాంతం. మనం ఇప్పుడు రోడ్డు చూస్తున్నాము, ఈ రోడ్డు మీద ఎక్కడా కూడా వాటర్ అనేది ఆగలేదు. కొంచెం ముందుకు వెళ్తే మొత్తము అక్కడ డౌన్లోనే ఆగిపోయాయి. 2 వీలర్స్ మీద వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతున్నప్పటికీ కూడా యూటర్న్ చేసుకోవడానికి కూడా కనీసం ఇక్కడ లేదు. దీంతో పాటు మురికి నీటు ఏదైతే డ్రైనేజ్ వాటర్ ఉంటుందో ఆ డ్రైనేజ్ వాటర్ కూడా డ్రైనేజెస్ పొంగి ఒక్కసారిగా బయటకు వస్తున్నటువంటి విజువల్స్ మనం చాలా క్లియర్గా కూడా చూడొచ్చు. ఇప్పుడు వచ్చేటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో 4 వీలర్స్ సైతం కూడా ఆ టైర్స్ ఏవైతే ఉంటాయో ఆ టైర్స్ అన్నీ కూడా మునిగిపోయాయి. ఒకవైపు వర్షపు నీరు, మరోవైపు డ్రైనేజ్ వాటర్, ఈ రెండు కూడా కంబైండ్ అయ్యాయి. ఇలాంటి సమయంలోనే అటు పబ్లిక్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే అటు ఫీవర్స్, వివిధ రకాల వైరల్ ఫీవర్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఈ డ్రైనేజ్ వాటర్ ఇలాంటి సమయాల్లో కొంతమేరకు పబ్లిక్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇంకా మరో గంట పాటు కూడా ఇలాగే వర్షం నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అయితే మాత్రం హెచ్చరికలు జారీ చేస్తుంది. రైట్ సుజాత, మీరు అలాగే హోల్డ్లో ఉండండి. ఇక మనం రామ్ ప్రసాద్ దగ్గరికి వెళ్దాం. రైట్ రామ్ ప్రసాద్, భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అటు పిడుగులు పడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు అధికారులు. అత్యవసరం అయితే తప్ప ఎవరు కూడా బయటకు రావద్దని కూడా హెచ్చరిస్తున్నారు. రైట్, ఈ పరిస్థితుల్లో ప్రజలకి ఎటువంటి చర్యలు చేపట్టనున్నారు? అంటే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి కదా, అవన్నీ మునిగిపోయిన ప్రాంతాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. దీనికి సంబంధించి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోనున్నారు? మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రానున్న 3 రోజులైతే భారీ వర్షాలు కురనున్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ అయితే సంబంధిత శాఖలకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీహిల్స్లో ఉన్న కేబుల్ బ్రిడ్జ్ కింది ప్రాంతంలో అయితే ఉన్నాం. చూడవచ్చు, సుమారు గంట పాటు కురిసినటువంటి భారీ వర్షానికి అయితే మొత్తం రోడ్లన్నీ కూడా జలమైనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే సుమారుగా ఇటు రాజేంద్రనగర్ వైపు నుంచి ప్రారంభమైన వర్షం ఒక్కసారిగా ఇటు మణికొండ, అదేవిధంగా షేక్పేట మీదుగా ఈ ప్రాంతాలన్నీ కూడా జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, ఎర్రగడ్డ ప్రాంతాల మీదుగా అయితే ఇటు షేరిలింగంపల్లి ఈ వైపు మొత్తం కూడా భారీ వర్షం కురిసిందని చెప్పవచ్చు. గంట పాటు కురిసినటువంటి భారీ వర్షానికి అయితే రోడ్ల మీద నీళ్ళు అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే పైన బ్రిడ్జి ఉండడం కారణంగా బ్రిడ్జి పై నుంచి కూడా నీళ్లు రావడంతో పాటు వాహనాలు కూడా వడివడిగా ముందుకు సాగుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. వాటర్ అయితే చాలా ఎక్కువ మేరకు స్టాగ్నేట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే పైనుంచి వచ్చేటువంటి వాటర్తో పాటు ఇక్కడ రోడ్లపైనటువంటి పడుతున్నటువంటి వాటర్ మొత్తం కూడా చూస్తున్నాం. ఈ క్రమంలో బండ్లు కూడా కొంత వాటర్లో బయటికి రాలేనటువంటి పరిస్థితులు కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఎందుకంటే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది, తెలంగాణ రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ను కూడా జారీ చేయడం జరిగింది. ఎందుకంటే వాతావరణం ఇప్పటికీ నైరుతి ఋతుపవనాలు రాష్ట్రానికి వచ్చిన నేపథ్యంలో అయితే ముఖ్యంగా ఎల్లో అలర్ట్ జారీ చేసి అయితే చాలా జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఇక్కడ ఇప్పటికే మనం చూస్తున్నాం. ఆదివారం కూడా కొమరంభీం, నిర్మల్, చింతల్, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలో అయితే భారీ వర్షం కురిసిన నేపథ్యంలో అయితే ఈరోజు రేపు ఎల్లుండి మరొక 3 రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పిన నేపథ్యంలో అత్యధికంగా నిన్న మనం చూసుకుంటే భద్రాద్రి జిల్లాలో అయితే బూర్గంపాడులో 3.4 సెంటీమీటర్ల వర్షం కూడా కొట్టడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు కూడా చాలా ప్రాంతాలలో వర్షం కూడా కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం మనం చూసుకుంటే రాజేంద్రనగర్ నుంచి ఇటు షేరిలింగంపల్లి వరకు అయితే సుమారు గంట పాటు భారీ వర్షం కురవడంతో ఈ భారీ వర్షానికి అయితే ఇక్కడ వాహనాలన్నీ కూడా అంటే రోడ్లన్నీ కూడా ఎందుకంటే ఒక్కసారి కురిసినటువంటి భారీ వర్షానికి వాటర్ మొత్తం కూడా రోడ్లపైకి వచ్చి చేరడం జరిగింది. మనం ఇక్కడ విజువల్ ద్వారా చూడవచ్చు. భారీ వర్షానికి
కేబుల్ బ్రిడ్జి పై భాగంలో పడినటువంటి వాటర్ ఏదైతే ఉందో ఇక్కడ చివరి పిల్లర్ నుంచి ఇక్కడ కిందికి వస్తున్నటువంటి వాటర్ విజువల్స్ కూడా మనం ఇక్కడ చూసేటువంటి విజువల్స్ ద్వారా చూడవచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పైన. ఎందుకంటే ఒక్కసారిగా కురిసినటువంటి భారీ వర్షానికి రోడ్డు పొడవునా ఉన్నటువంటి నీళ్ళంతా కూడా కింది భాగానికి వచ్చి చేరుతా ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఎక్కడైతే పిల్లర్ కనెక్టివిటీ ఉంటుందో ఆ కనెక్టివిటీ నుంచి కూడా వాటర్ కిందికి జాలువారుతున్నటువంటి దృశ్యాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. భారీ వర్షానికి చూస్తే రోడ్లన్నీ కూడా అంటే కొంత డౌన్ ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో పైనుంచి వచ్చే వాటర్ అంతా కూడా కిందికి వెళ్తున్నటువంటి స్థితి. వాహనాలు కూడా ఒక వాహనం వెనుక ఒక వాహనం అయితే వస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఈ క్రమంలో భారీ వర్షానికి అయితే ఒక్కసారిగా ఇప్పటికే అధికారులు చెప్పడం జరిగింది, భారీ వర్షాలు కురుస్తాయి, అవసరమే బయటికి రావాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ఇప్పటికే వర్షం కురిసిన సందర్భంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన కానీ చర్యలపైన కానీ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీతో పాటు ఇటు వాటర్ బోర్డు శాఖ అధికారులు కూడా అప్రమత్తమై ఉండడం జరిగింది. ఎందుకంటే ఎక్కడైతే మ్యాన్హోల్స్ ఉంటాయో ముఖ్యంగా వర్షం పడ్డ సమయంలో అయితే కొంత చెత్త పేరుకుపోవడంతో పాటు మ్యాన్హోల్స్ అన్ని కూడా క్లోజ్ అవ్వకుండా సంబంధిత ఎవరినైతే అక్కడ కేటాయించినారో వాళ్ళందరూ కూడా విధుల్లో ఉండాలని చెప్తున్న నేపథ్యంలో అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఒక టైరు ముందు భాగం మొత్తం కూడా వాటర్లో మునిగిపోయేంత వాటర్ అయితే ఇక్కడ స్టాగ్నేట్ అవ్వడం జరిగింది. భారీ వర్షానికి బ్రిడ్జి పైనుంచి కూడా వాహనాలు వెళ్తుంటే మనకు కింద అయితే ఇక్కడ పైనున్న వాటర్ కూడా కింద పడుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. భారీ వర్షానికి ఇక్కడ వాహనదారులు ఏంటంటే వాహనాలను కొంత బయటికి తరలించడం కొంత ఇబ్బందిగా మారింది. మనం చూడవచ్చు వాహనాలు కూడా ఇంత వాటర్లో నుంచి అయితే బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఎందుకంటే ఒక్కసారి గంట పాటు భారీ వర్షం అయితే కురవడం జరిగింది. భారీ వర్షానికి అయితే వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ బ్రిడ్జిల కింద కానీ అదేవిధంగా ఎక్కడైతే వాహనాలను పక్కకు పార్కింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి, గల్లీ రోడ్లు మొదలుకొని ప్రధాన రహదారుల వరకు ఇదే పరిస్థితి. ఎందుకంటే ఈ భారీ వర్షానికి వాహనాలను కదిలించలేనటువంటి పరిస్థితుల్లో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే సుమారు గంట నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. అన్ని ప్రాంతాలలో కూడా వర్షపాతం ఎక్కువగా నమోదవడం జరిగింది. వర్షపాతం ఎక్కువగా నమోదైన నేపథ్యంలో అయితే అన్ని రోడ్లు కూడా ఈ విధంగా వాటర్ స్టాగ్నేట్ అయినటువంటి దృశ్యాలనే మనం చూస్తున్నాం. వరుసగా కార్లన్నీ కూడా వస్తున్నటువంటి దృశ్యాలను అయితే చూస్తున్నాం. ఎందుకంటే భారీ వర్షానికి ఎక్కడ మ్యాన్ హోల్ ఉంది ఏంటి అనేది తెలియని ఈ సందర్భంలో అయితే ప్రజలందరూ కూడా ఒక్కసారిగా వస్తున్నటువంటి వర్షాన్ని కూడా ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఈ మధ్యాహ్నం వరకు కూడా భారీగా ఉష్ణోగ్రతలు నమోదవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే సంబంధిత శాఖలను అలర్ట్గా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితులను మనం చూసాం. ఖచ్చితంగా నిన్న ఆదివారం కానీ ఈ రోజు కానీ రేపు కూడా వర్షాలు ఉన్నట్టు ఆ వాతావరణ శాఖ అధికారులు ముందే హెచ్చరించిన నేపథ్యంలో అయితే ఇటు సంబంధిత శాఖల అధికారులు ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకుంటే జిహెచ్ఎంసీతో పాటు ఇటు వాటర్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు కూడా వాటర్ ఎక్కడ రోడ్ల మీద స్టాగ్నేట్ అవ్వకుండా చర్యలు తీసుకున్నారు. మనం చూస్తే బ్రిడ్జి పైనుంచి కూడా వాటర్ అనేది ఇక్కడ కింది పడతా ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో మనం చూస్తే బ్రిడ్జి మీద కూడా అత్యధికంగా వాటర్ కూడా స్టాగ్నేట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటుంది. ఎందుకంటే పై భాగంలో సుమారు 5 కిలోమీటర్ల పొడవున్నటువంటి ఈ బ్రిడ్జి ఏదైతే ఉందో ముఖ్యంగా 3 కిలోమీటర్ల వరకు సింగిల్ కనెక్టివిటీ ఉండడంతో ఆ పైన పడినటువంటి వర్షం భారీ వర్షానికి అయితే వాటర్ మొత్తం కూడా కింది ప్రాంతాలకు వస్తున్న క్రమంలో వాహనాలు వెళ్తున్నప్పుడు అయితే వాటర్ పైనుంచి కూడా కిందికి పడుతున్నటువంటి ఉంది. ఈ క్రమంలో చూసినట్లయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. ఎందుకంటే ఇటు వాటర్ స్టాగ్నేట్ అయిన వాటర్ కూడా కింది ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా కొంత సమయం అయితే పడుతుంది. అంతేకాకుండా బ్రిడ్జి పైనుంచి వచ్చే వాటర్ కూడా పూర్తి స్థాయిలో కింద పడుతున్న నేపథ్యంలో అయితే వాటర్ భారీగా స్టాగ్నేట్ అయినటువంటి పరిస్థితులు హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతూ ఉన్నాయి. రైట్ రామ్ ప్రసాద్, అలాగే హోల్డ్లో ఉండండి. ఇక మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తూనే ఉన్నాం అయ్యప్ప సొసైటీలో ఏ విధంగా అయితే జలమయమయ్యాయో రోడ్లు మొత్తం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే అయ్యప్ప సొసైటీ నుండి రోడ్లకు సంబంధించి కానీ వర్షం నీరు ఏ విధంగా నిల్వ ఉందో కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మా ప్రతినిధి రాణా అక్కడి నుంచి లైవ్లో అందించడానికి రెడీగా ఉన్నారు. రైట్ రాణా, మనం చూస్తూనే ఉన్నాం హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం పడితే రోడ్లు మొత్తం ఏ విధంగా జలమయం అవుతాయో, దాని తర్వాత ఎంతవరకు ట్రాఫిక్ నిలిచిపోతుందో కూడా మనకు తెలిసిన విషయమే. అయితే దీనికి సంబంధించి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకొని ఉన్నారు? దాదాపు 45 నిమిషాలైంది. 45 నిమిషాలు పడినటువంటి వర్షానికి ఇది మెయిన్ రోడ్డు ఏ విధంగా పూర్తిగా నిండిపోయిందో చూసుకోవచ్చు. ఎందుకంటే వాహనాలు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 45 నిమిషాల నుండి ఇలాంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అయ్యప్ప సొసైటీ నుంచి కానీ హైటెక్ సిటీ నుంచి మాదాపూర్ మెయిన్ రోడ్డు ఎవరైతే వెళ్తున్నారో అలాగే ఆ రోడ్ అంతా కూడా ఆల్మోస్ట్ 100 ఫీట్ రోడ్డుకి వెళ్ళే రైట్ సైడ్ వస్తుంది. ఆ ప్లేస్ అంతా కూడా జలమయం అయిపోయినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఈ ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి ప్లేస్లో ఆల్మోస్ట్ అంతా కూడా వాటర్తో నిండిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ స్లోగా అవడం వల్ల వెనక సైడ్ వచ్చేటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా స్లో అయిపోయి పూర్తిగా ట్రాఫిక్ జాము అయిపోయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఇది కొంచెం లోతట్టుగా ఉంటుంది. సో బయట పడినటువంటి వర్షపాతంతా వాటర్ అంతా కూడా ఇక్కడ లోతట్టుగా ఉన్న ప్రాంతమైనటువంటి ఈ రోడ్డు మీదకి వచ్చడం వల్ల ఈ రకంగా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఆర్టీసీ బస్సు పోతుంది. ఆర్టీసీ బస్సు పోతుంటే ఏకంగా టైర్లు కూడా
మునిగిపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఎందుకంటే చాలా వరకు కూడా అక్కడ కానీ స్లో చేసిందనుకో ఇంజన్స్లోకి వాటర్ వెళ్ళిపోతుంది. ఈ కార్లంతా కూడా ఆల్మోస్ట్ టైర్లంతా కూడా మునిగిపోయే స్టేజ్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇంకా టూ వీలర్స్ వచ్చేటువంటి వారి పరిస్థితి మాత్రం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ ఇంకా వర్షం కాస్త ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. కాకపోతే ఈ వాటర్ ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా వచ్చింది చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఈ డ్రైనేజీ సంబంధించినటువంటి కాలువలు ఏవవుతుంది ఆ కాలువలో కూడా ఎక్కువగా ఈ వాటర్ ఫ్లోటింగ్ అయిపోయి నిండిపోవడం వల్ల అంతా కూడా రోడ్డు మీదకి వచ్చేసింది. ముఖ్యంగా ఈ మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో ఈ హాస్టల్స్ కానీ పేయింగ్ గెస్ట్స్ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండబోతాయి. కానీ కంపెనీలు ఎక్కువగా ఉండబోతాయి కాబట్టి అక్కడ ఒక్కసారిగా ఇప్పుడు ఆల్మోస్ట్ 3 o'clock అందరూ లాగౌట్ చేసేటోళ్ళందరూ ఉద్యోగస్తులు కానీ వీళ్ళు కానీ అందరూ కూడా బయటకు వస్తున్నారు. బయటకు వస్తే ఈ రకంగా మోకాళ్ళ లోతు వరకు కూడా వాటర్ నిండిపోయినటువంటి సిచ్యువేషన్. వాళ్ళందరూ ఎక్కడికి కదలలేక ఇటువైపే ఉన్నటువంటి వారు కేవలం వాహనాలు ఉన్నవారు మాత్రమే కాస్త ముందుకి వెళ్ళడానికి వారు ప్రయత్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఈ దాదాపు ఈ అయ్యప్ప సొసైటీతో పాటు 100 feet రోడ్లో ఉన్నటువంటి ఒక ప్రాంతము, తర్వాత ఇమేజ్ గార్డెన్స్ దగ్గర ఉన్నటువంటి ఒక ప్రాంతం కూడా పూర్తిగా వాటర్తో నిండిపోయినటువంటి సిచ్యువేషన్. ఇక్కడ చూడొచ్చు మనం కారు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఇంజన్లకు కూడా వాటర్ వెళ్ళిపోయి వాళ్ళు ఎట్టుపోలేని ఆ సిచ్యువేషన్కి వచ్చిందంటే ఆ మధ్యలో ఆగిపోయి కొంచెం ముందుకి కదులుతున్నటువంటి నేపథ్యం కాబట్టి ఇంకా అందరూ ఇంకా ఇక్కడి నుంచి బయట పోలేక వాటర్ తగ్గుముఖం పట్టిన తర్వాత పోదామనేసి కూడా కొంతమంది సైడ్లో వాహనాలు పార్క్ చేశారు. సో అవి కూడా ఆల్మోస్ట్ వాటర్ కూడా ఆ ఇంజన్లోకి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. సో ఇక్కడ మనం విజువల్లో లెఫ్ట్ సైడ్లో చూస్తున్నాం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీళ్ళందరూ కూడా వెళ్తున్నారు బైక్స్లో, దాంతోపాటు ఆటోల్లో వీళ్ళు వెళ్తున్నారు. సో వీళ్ళందరూ కూడా స్లోగా వెళ్ళడం వల్ల మొత్తం ట్రాఫిక్ దాదాపు 2 kilometers వరకు నిలిచిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా రద్దీ అయినటువంటి ప్లేసు. ఈ మూమెంట్లో కానీ ఒక్క 2 minutes ట్రాఫిక్ ఆగిందంటేనే చాలా వరకు కూడా ఆగిపోతుంది. సో ఎందుకంటే ఐటీ కంపెనీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు బయటకు వస్తారు. ఆ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా అందరూ ట్రాఫిక్లో ఇరుకపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తూనే ఉన్నాం మనం. సో 100 feet రోడ్డుకి వెళ్ళే రైట్ సైడ్ దారి దగ్గరికి మనము ఎగ్జాక్ట్గా వచ్చాం. అటువైపు వేలైతే పెద్దగా వాటర్ అయితే అక్కడ ఆగలేదు. కాకపోతే ఇటువైపు ఉన్నటువంటి ప్లేస్లో మాత్రం పూర్తిగా వాటర్ ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. రెగ్యులర్గా ఇలాంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఆ 100 feetలో ఉన్నటువంటి మరొక డ్రైనేజ్ వాల్ ఉంది. ఆ వాల్ దగ్గర కానీ అక్కడ డ్రైనేజ్ సంబంధించిన నల్లా ఉంటుంది. ఆ నల్లని ఈ మధ్యకాలంలో బాగా క్లీన్ చేశారు. ఆ క్లీన్ చేయడం వల్ల కొంచెం ఫ్లోటింగ్ అనేది తగ్గిందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే రెగ్యులర్గా ఇక్కడ వర్షం ఒక 1/2 hour పడిందంటే చాలా ఎక్కువగా వచ్చేస్తుంది. వాటర్ అంతా కూడా చాలా వరకు ఇళ్ళలోకి వెళ్ళిపోతే మేము చాలా ఇబ్బందులు పడేటోళ్ళం. కానీ ఈ మధ్యకాలంలో కొంచెం జిహెచ్ఎంసీ అధికారులు కూడా కొంచెం రెగ్యులర్గా వాళ్ళు వచ్చి అక్కడ పుడుక తీయడం కానీ ఆ నల్లాలకు వాటర్ పోనీకుండా చేయడం కానీ ఇవన్నీ చేయడం వల్ల కాస్త తగ్గిందని చెప్పొచ్చు. ఇక్కడ విజువల్లో చూస్తున్న బైక్స్ ఇక్కడ పార్క్ చేశారు. బైకులు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో మునిగిపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఏర్పడుతుంది. ఇక్కడ వర్షం ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ పార్క్ చేస్తే అక్కడ వారు కాసేపు నిలబడుకుందామని వర్షంలో తడవకుండా ఉండాలనే ఉద్దేశంతో వారు అట వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఆల్మోస్ట్ షాప్స్లో కూడా వాటర్ వచ్చేస్తుంటే వాళ్ళు అక్కడ కొన్ని ఇవి అడ్డుగా కొన్ని మ్యాట్స్ వేసి పెట్టుకున్నారు. దాంతోపాటు ఒక చెక్కలు పెట్టుకున్నటువంటి నేపథ్యం కాబట్టి దీనివల్ల వాటర్ ఫ్లోటింగ్ అనేది లోపలికి రాకుండా ఉండాలండి. ఎందుకంటే ఇట్లా కొట్టుకుంటారు కాబట్టి ఇవి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. సో ఇవి లేకపోయినా అనుకో మొత్తం ఇట్లా షాప్లకి వాటర్ ఏంటండి पूरा पानी दुकान के अंदर आ रहा है, बहुत परेशानी हो रहा है। तो म्यूनसिपालिटी वाले को ध्यान नहीं दे रहे, पूरा पानी का भराव हो रहा है, गंदा गंदा पानी आ रहा है नाले से, कितना मुसीबत का सामना करना। एवरी ईयर ऐसे ही रहते, हर टाइम ऐसा ही रहता है, आज का एक दिन का नहीं है, हमेशा कम से कम मैं भी यहाँ 3-4 साल से देख रहा हूँ, ऐसे ही हर टाइम ऐसा ही भराव होता है। సో వీళ్ళకి 4 సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. షాప్ పరిస్థితి చూసావా, చూస్తూనే ఉన్నావు కదా. అయ్యో మా లోపల షాప్లో నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడ దగ్గర 10-15 సంవత్సరం నుంచి అట్లా వస్తున్నాయి నీళ్ళు. 15 సంవత్సరం నీళ్ళు వస్తున్నాయినా ఎలా చేసుకోవాలి వ్యాపారం మేము? మీరు మెయిన్ మీరేమైనా కాంప్రమైజేషన్ చేసి ఎట్లా చేయండి సార్, చెప్పండి. మీరు ఎలా చేయండి, మేము ఎంతగానో చూసుకుంటాం. సో వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి కూడా షాప్స్ ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాము. కాకపోతే ఇక్కడ ఈ వాటరు డ్రైనేజ్ వాటరు ఇవి అవి అన్నీ బయట లోపలికి షాప్లోకి వచ్చేయడం వల్ల
చాలా ఇబ్బందులు పడుతున్న వర్షాకాలం వచ్చిందనుకో ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుందనేసి కూడా వారు చెప్తున్నారు. దాంతోపాటు ఇక్కడ పెద్ద ఎత్తున కూడా నల్లాలు గుంతలు ఇవన్నీ ఉన్నాయి వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. వాటర్ అంతా ఫ్లోటింగ్ అనేది పైకి వచ్చేస్తుంది కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికే ఆల్మోస్ట్ మనం విజువల్లో చూస్తున్నాం. జిహెచ్ఎంసీకి సంబంధించిన వారందరూ కూడా ఈ కొంతమంది అక్కడ వస్తున్నారు, వాళ్ళు వర్క్స్ చేస్తున్నారు. అక్కడ నాలాలు ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ను ఓపెన్ చేశారు. ఎందుకంటే ఆ ఫ్లోటింగ్ అనేది బయటకు వచ్చేస్తే అక్కడ ఎక్కడ చెత్త కూడా నిండిపోకుండా ఉండడం కోసం వారికి ఎక్కడికక్కడ అక్కడ నల్లా దగ్గర ఒక మనిషి ఉండి వాళ్ళు ఏదైతే మ్యాన్ హోల్ ఓపెన్ చేశారో ఆ ప్లేస్ దగ్గర ఉండి వారు ఈ రకంగా సహాయ చర్యలు వారు చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. కేవలం ఈ యొక్క 200 మీటర్లో ఉన్నటువంటి రేడియస్లో ఉన్నటువంటి ఈ ప్లేస్ మాత్రమే ఈ స్థితికి చేరుకుందంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అత్యంత రద్దీ కలిగినటువంటి ప్లేస్ ఇదే. సో ఆల్మోస్ట్ ఇక్కడ మన జిహెచ్ఎంసీ సంబంధించిన వాళ్ళు కానీ ట్రాఫిక్ పోలీసులు కానీ నిరంతరం వాళ్ళు ఎంత వర్షం పడుతున్నా కూడా చాలా కష్టపడుతున్న వాళ్ళు ఈ యొక్క ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్నారు. ఇక జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి పరిస్థితి ఎంతసేపు అయింది వచ్చి మీరు ఇక్కడికి? ఒక హాఫ్ అవర్ సార్. హాఫ్ అవరా? ఏంటి ఇక్కడ మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉన్నాయా లేకపోతే ఓపెనే ఉన్నాయి సార్. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నాయి మొత్తం ఈ వాటర్? 4 పక్కల నుండి వస్తున్నాయి సార్. 4 రోడ్ సైడ్ నుండి. మీరు ఎక్కడ పుడికి తీసారు అంతా మొత్తం డ్రైనేజ్ అంతా ఎక్కడ తీస్తున్నారు? ఏంటి సార్ అర్థం కాలే. మీరు ఇక్కడంతా ఈ చెత్త వచ్చినది డ్రైనేజ్ అంతా ఆగిపోతుంది కదా, ఎక్కడ తీస్తున్నారు ఇంకా ఈ ప్లేస్లో? ఇంకా మా ప్లేస్లో ఇంకా వేరే ప్లేస్లోనా ఏసీ బస్ స్టాప్ అక్కడ ఇంకా చాలా ప్లేస్లు ఉన్నాయి సార్ అట్లాంటివి. సో ఇప్పుడు ఇప్పుడంతా ఓపెన్ చేసి పెట్టారు అవన్నీ? ఓపెన్ చేసాను సార్ ఇవన్నీ. ఇటువైపు మళ్ళీ ఎవరు రానికన్నా చూస్తున్నారా? ఎందుకంటే బైక్స్ వాళ్ళందరూ వస్తున్నారు, అందుకోసమే ఉన్నా సార్ ఇక్కడ. ఓకే, సో వీళ్ళందరూ ఎక్కడ ఒకవేళ బై మిస్టేక్లో ఏదైనా బైక్ వాళ్ళు కానీ సడన్గా వచ్చేసి ఈ మ్యాన్ హోల్లో పడిపోతారన్న ఉద్దేశంతో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది ఇక్కడే ఉన్నారు. ఇక పాపం ట్రాఫిక్ పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. ట్రాఫిక్ పోలీసుల పరిస్థితి వాళ్ళు పాపం వర్షం వచ్చినా ఎండ వచ్చినా నిరంతరం ట్రాఫిక్ని క్రమబద్ధీకరించే పనులు కూడా వాళ్ళు అంటున్నారు. ఏంటి సార్ ఎంతవరకు ఆగిపోయిందంటారు మొత్తం ట్రాఫిక్? ఇప్పుడే స్టార్ట్ అయిందన్న, పర్లేదు వెళ్తూనే ఉంది ఫ్రీగా. ఇప్పుడు ఫ్రీ అవుతుంది. ఎప్పుడు ఇక్కడ వాటర్ ఇక్కడ ఆగిపోతుందా? ఇది రెగ్యులర్ అయినా? అవునవును, ఎప్పుడు ఇక్కడనే కొంచెం ప్రాబ్లం అవుతుంది. పర్లేదు, మన వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడనే ఉండి హెల్ప్ చేస్తూనే ఉన్నారు మన కోసం, ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఈ టైంలో ట్రాఫిక్ ఆగిందంటే ఇబ్బంది కదా, వెనకాల కూడా చాలా వరకు ఆగిపోయింది కదా. అవును, ఇక్కడ ఆగిందంటే అన్ని జంక్షన్స్ కూడా ఆగిపోతాయి అన్న, అందుకనే సిటీ వాళ్ళు కూడా కోఆర్డినేషన్ చేసుకుంటున్నాం మేము. సిటీ వాళ్ళతో కూడా ఫుల్గా వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది పడకుండా వాళ్ళు చేస్తూనే అంటున్నారు. ఒకసారి మనం ఆ సైడ్ చూద్దాము. ఎక్కడైతే వాటర్ స్టార్ట్ అవుతుందో ఆ వెనకాలంతా పాపం దాదాపు 1 కిలోమీటర్ వరకు కూడా ట్రాఫిక్ ఆగిపోయింది. సిబ్బంది మాత్రం వారు ఏం చేస్తారు, ఆల్మోస్ట్ ఈ వాటర్ అంతా దాదాపు 200 మీటర్ల దాకా ఉంది. చాలా చిన్నగా వెళ్తే తప్ప అక్కడ వెనకాల ఉన్న వాళ్ళకి దారి ఇవ్వడానికి కుదరదు. కొంచెం వాటర్ క్లియర్ అయిపోతే మాత్రం ట్రాఫిక్ అనేది క్లియర్ అయిపోతుంది అనేసి కూడా వారు అధికారులు చెప్తున్నారు. అయితే డ్యూటీలు ముగించుకొని వచ్చినటువంటి అక్కడెక్కడ పనిచేసేటువంటి వారు అవుతున్నారు, డైలీ వేజెస్ వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, సో వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. సో పెద్దవాళ్ళు, సో ట్రాఫిక్ పోలీసు వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఏమన్నా మ్యాన్ హోల్ ఉన్నా లేకపోతే అక్కడ ఏమన్నా గుంతలున్నా కూడా వారు పడిపోయే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి అక్కడ ఆయన హెల్ప్ చేస్తున్నటువంటి నేపథ్యం మీద కనపడుతుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది, ఎందుకంటే ఇక్కడంతా ఫుల్ 100 ఫీట్ రోడ్డుకి వెళ్ళే దారి కాబట్టి అక్కడంతా ఫుల్ వాటర్ ఉంది. దానితో పాటు ఈ బస్సులు ఇవన్నీ కూడా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మొత్తం అంతా మురికి నీళ్ళు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వైపు ఉన్నటువంటి 4 వైపులు ఉన్నటువంటి వాటర్ అంతా, మోడీలో ఉండే వాటర్ అంతా కూడా రోడ్డుపైకి వచ్చేసాయి. సో ఏం చేయలేని పరిస్థితుల్లో వీళ్ళు మొత్తం అంతా జిహెచ్ఎంసీ అధికారులు ఎక్కడైతే వాటర్ మళ్లింపు కార్యక్రమాలు జరుగుతున్నాయి, కొన్ని చోట్ల కొంచెం ఫ్రీగా అక్కడ మట్టి తీసేస్తే వేరే వైపుకి వెళ్ళిపోతాయి, సైడ్లో వెళ్ళిపోతాయి అనే ఉద్దేశంతో అటువైపు కూడా వారు తీసేస్తున్నారు. సో మనం విజువల్లో చూస్తున్నాం. ఇంకా ఆ ఫ్లోటింగ్ అనేది పెరుగుతుందా కానీ తగ్గటం లేదు. కానీ ఒక అరగంట కానీ ఇంకా 20 నిమిషాలు కానీ వర్షం పడిందనుకో ఆల్మోస్ట్ నడుము లోతు వరకు కూడా వాటర్ వచ్చే అవకాశం ఉంది. సో కార్లు వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది. ఈ ఫ్లోటింగ్లో వాళ్ళు కొంచెం ఇదే స్పీడ్ మెయింటైన్ చేస్తే ప్రాబ్లం ఉండదు. ఒక్కసారి కానీ ఈ వాటర్ ఉన్నప్పుడు కానీ ఇంజన్లకు వాటర్ వెళ్ళిన తర్వాత లేకపోతే స్పీడ్ తగ్గిందనుకో ఒక్కసారిగా కూడా ఇంజన్ పాడే అవకాశం ఉందనేసి కూడా వారు చెప్తున్నారు. సో దాదాపు 2-3 కిలోమీటర్ వరకు కూడా ఈ ట్రాఫిక్ ఉందన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ హైటెక్ సిటీ
గచ్చిబౌలి అలాగే హైటెక్ సిటీ టు జేఎన్టీయూకి వెళ్ళేటువంటి దారి ఏదైతే ఉందో ఆ దారంతా కూడా ట్రాఫిక్ ఆగిపోయింది. మరోవైపు ఇటు అయ్యప్ప సొసైటీ నుంచి జేఎన్టీయూకి వెళ్ళినటువంటి ఆ ప్లేస్ ఏదైతుందో ఆ ప్లేస్ కూడా ఆల్మోస్ట్ నిండిపోయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇక్కడ మనం ఆల్మోస్ట్ ఇక్కడ మోరీ దగ్గరకు వచ్చాం. ఒక మోరీ దగ్గర ఇక్కడ అక్కడి నుంచి కూడా వాటర్ ఫ్లోటింగ్ రివర్స్ వస్తుంది, మొత్తం రోడ్డు మీదకి కొడుతుంది. ఎందుకంటే ఇక్కడ కొంచెం లోతట్టు ఉంది కాబట్టి ఇక్కడి నుంచి వాటర్ అటువైపు వెళ్ళాల్సింది ఇటువైపు కూడా వస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో నిండిపోయినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఒక్కసారి మనం పైకి ఈ మోరీ పైకి కూడా వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. సో ఇక్కడ ఒక మోరీ ఉంది, ఆ మోరీ కూడా ఆల్మోస్ట్ మొత్తం నిండిపోయింది. సో ఈ నిండిపోవడం వల్ల ఇదంతా రోడ్లపైకి ఈ వాటర్ వచ్చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇక్కడే రెగ్యులర్గా కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇక్కడ కానీ ఈ బాటిల్స్ కానీ అలాగే ఏమైనా పేపర్స్ కానీ పాలిథిన్ కవర్స్ కానీ థర్మోకోల్ షీట్స్ కానీ లేకపోతే ఈ డస్ట్ సంబంధించిన అంతా కూడా అక్కడ ఆగిపోయింది అనుకోండి, మొత్తం ఈ రోడ్ అంతా కూడా బ్లాక్ అయిపోతుంది. సో ఈ గత వారం నుంచి కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఇలాంటి నాలాలు ఉన్నటువంటి ప్లేస్ని కొంచెం ఐడెంటిఫై చేసి అక్కడ కొంచెం ఇక్కడ మురికంతా మొత్తం ఈ చెత్తా చెదరం పేరుకుపోకుండా వారు రెగ్యులర్గా కూడా మానిటరింగ్ చేస్తున్నారు. రెగ్యులర్గా అవి తీసేయడం వల్ల కొంచెం సిటీలో ఎక్కువ ప్లేసులు ఎఫెక్ట్ కాకుండా వారు కాపాడగలుగుతున్నారు. కానీ కొన్ని ప్లేసుల్లో మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ మాత్రం ఈ మధ్యకాలంలో ఒక గంట సేపు పడిందనుకో వర్షం పూర్తి స్థాయిలో నిండిపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. సో వాహనదారులు ఏ రకంగా వారు ఇబ్బంది పడుతున్నారో మనం క్లియర్గా కూడా చూస్తున్నాం. ఒకవైపు పైన వర్షం పడుతుంది, కొంచెం తొందరగా వెళ్ళకపోతే తడిసిపోతామనే ఆతృతలో వారు తొందరగా వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషను. ఇంకా ఇప్పుడైతే ఆవాస హోటల్ నుంచి మరోవైపు రహేజా పార్క్ నుంచి ఇటు మాదాపూర్ నుంచి లెఫ్ట్ తీసుకుని ఇటు వెళ్ళే వారు ఎవరవుతున్నారో ఆ రోడ్లో ఉన్న వాళ్ళంతా కూడా ఆల్మోస్ట్ ట్రాఫిక్ జామ్ అయింది కాబట్టి అటువైపు రూట్ మళ్లింపులు ఉంటున్నాయనేసి కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.